ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. దినమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో తోడుగా నడిపించాడు కదా. మన ప్రయాణాలలో ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన కృప లేకపోతే మనము అస్సలు ఈ లోకంలో జీవించలేము. ఆయన మనల్ని కునకక నిద్రపోక కాపాడే దేవుడు. ఆయన మన కుడి ఎడమల నీడగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిరంతరము మన రాకపోకలందు తోడుగా ఉంటున్నాడు. మన ప్రాణం రక్షిస్తూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుని యొక్క కాపుదల ఉన్నందువల్లనే మనం ఈ దినాన్ని క్షేమంగా ఉన్నాము. మన పని స్థలముల నుంచి, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరి ఉన్నందుకే దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రి కాలము వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఈ మాటలు మరి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించడానికి మాకు నేర్పము అని. ఎందుకు అంటే మన జీవితము ఎంత అల్పమైనది, ఎంత స్వల్పమైనది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకొని దాని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే మన కొంతకాలం ఉండి ఈ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాము, దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవిస్తున్నామా, లేకపోతే దేవునికి ఆయాసకరంగా మనం జీవిస్తున్నామా? మరి ఆయన అంటున్నాడు, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అని. మోషే గారికి చాలా బాగా తెలుసు దేవుని క్రోధం ఎలాంటిదో. ఎందుకంటే మోషే మరి ఐగుప్తీయులకు నాయకుడిగా, ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉంటూ వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు అతన్ని నడిపించాడు కదా. మరి ఆ సమయంలో ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా సనగడము, గొనగడము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడము, చాలా భయంకరమైన పనులు వాళ్ళు చేసినప్పుడు ఎన్ని మార్లు అతడే దేవుణ్ణి అడ్డుకున్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చి ఒకసారి తండ్రి అయిన దేవుడు, అందరినీ నశింపజేస్తాను, అందరినీ నాశనం చేస్తాను, నిన్ను నీ సంతానాన్ని మాత్రం నేను అభివృద్ధి చేస్తాను, నేను నీవు చూపించబోయే ఆ దేశానికి నిన్నే నడిపిస్తానని చెప్పినప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అడ్డుపడి దేవుణ్ణి బ్రతిమలాడి ప్రార్థన చేసి, వద్దు ప్రభు, ఆ విధంగా చేయొద్దు, ఆ విధంగా చేస్తే నీ పేరేమైపోతుంది, నీ నామములకు రావాల్సిన ఘనత ఏమైపోతుంది, అందరూ ఏమనుకుంటారు అని ఆయనను శాంతింపజేసి వారిపైన ఉగ్రత రాకుండా ఆయన అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. అనేక మార్లు చాలాసార్లు కోపగించుకున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన జీవితం వాళ్ళు జీవించారు ఇశ్రాయేలీయులు. అయితే వాళ్ళంతా కూడా ఆ 40 సంవత్సరాల ఆ అరణ్య యాత్రలోనే చాలా మంది రాలిపోయారు. ఆ తర్వాత మిగిలిన వారి ఆ కనాను దేశానికి వెళ్ళడం జరిగింది. అయితే అందుకే మోషే ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా మాకు మాకు జ్ఞానం నేర్పించు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా మేము మా దినములు లెక్కించుకోవాలి. ఎందుకంటే మేమున్న ఈ కొద్ది దినాలను మేము నీకు మంచిగా, నీకు అనుకూలంగా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేలాగా మాకు సహాయం చేయి. ఎందుకంటే తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే కదా, యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చే దేవుడవు. మరి మేము ఎంత అల్పమైనటువంటి జీవితం మాది. ఉదయాన్న పచ్చగడ్డి వలె చిగురిస్తాము, పొద్దున అది మొలిచి చిగురిస్తుంది, సాయంకాలంన అది కోయబడి వాడబారుతుంది కదా. మా జీవితం కూడా అంతే. నీ ఉగ్రతను బట్టి మాకు దిగులైతుంది ప్రభువా అని మోషే చెప్తున్నాడు. నిజమే, మన జీవితంలో మనము ఆ విధంగా మనల్ని అనుదినము మనల్ని మనం పరీక్షించుకోకపోతే మన దోషములు మన ఎదుటనే ఉన్నాయి. మన దోషాలను బట్టి మనము అవి అలాగే ఉంచుకొని మనం జీవిస్తూ ఉంటే మనము ఏ విధంగా క్షమాపణ పొందుకోగలము, మనము ఏ విధంగా దేవుని కృపను పొందుకోగలము?
ఆయన అంటున్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి అని చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. అయితే ఇది మనకందరికీ కూడా ఒక పాఠము. మన జీవితము అల్పమైనది, స్వల్పమైనది. కొద్ది కాలమే ఈ లోకంలో మనం జీవిస్తాం. అయితే ఆ జీవించిన కాలంలో దేవుణ్ణి ఎరగడానికి, అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు కొంత టైం పడుతుంది. బాల్యం గడిచిపోతుంది. యవ్వన కాలంలో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయంలో దేవుణ్ణి తెలుసుకుంటారు. ఒక్కొక్క సమయంలో దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారి యొక్క జీవితము మారి మరి వారు దేవునికి అనుకూలంగా జీవించగలుగుతారు. అయితే అంతవరకు అయినా కూడా, అంటే దేవుణ్ణి అంగీకరించి మనం దేవుని తెలుసుకొని దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని మార్లు మనం దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటాం. అనేక సార్లు పడిపోతూ ఉంటాం. అనేక సార్లు అనేకమైన పాపములు, తప్పిదములు చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము అనుదినం కూడా మన హృదయాలను పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరిశోధించుకొని దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా క్షమాపణ పొందుకుంటూ, పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలి. మన జీవితంను దేవునికి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. మన జీవితాన్ని మనము మన దినాలను లెక్క పెట్టుకునేలాగా అలాంటి జ్ఞానం కలిగి ఈ కొద్ది జీవితాన్ని మనము సరైన రీతిలో జీవించాలనే జ్ఞానం కలిగి మనము మనకున్నటువంటి గురి వద్దకు పరిగెత్తాలి కదా. మనకేంటి గురి? ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరాలి, పరలోక రాజ్యంలో చేరాలి. అదే మనకు నిత్యజీవమైనటువంటి ఆ ప్రదేశానికి చేరుకోవడానికి మన యొక్క గురి వద్దకు పరిగెత్తాలంటే మనం ఏ విధంగా మనం పందెంలో పరిగెత్తుతున్నాము, ఆ పరిగెత్తేటప్పుడు మరి దారిలో ఎన్ని అడ్డంకులు వస్తాయో ఆ అడ్డంకులన్నింటినీ కూడా, అపవాది శోధనలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ జయించుకుంటూ మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని, నిత్యము మనం అలాంటి జ్ఞానం కలిగి, జ్ఞాన హృదయం కలిగి దినములు లెక్కించుకుంటూ మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలని, జాగరూకుడివై ఉండమని మరి ప్రభువు చెప్పినట్లుగా మనం ఆ విధంగా మెలకువతో ఉండాలి. మెలకువతో ప్రార్థన చేస్తూ ఉండాలి. మెలకువతో జీవించాలి. మన జీవితాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నడిపించుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి ఆ విధమైనటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాలని ఈ రాత్రికాలం ఈ వాక్యము ధ్యానించుకుంటూ, పడకలలో మనం పరుండినప్పుడు కూడా వాక్య ధ్యానం చేసుకుంటూ నిద్రిద్దాం. మరి ఈ లోపల మనము ప్రార్థనలు చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, దయగలిగిన మా తండ్రి, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే తండ్రి. అవును ప్రభా, నీవు యుగ యుగములు నీవే దేవుడు ప్రభా. మరి నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు తండ్రి. మా తండ్రి, మమ్మల్ని ఎంతగా జాగ్రత్తగా నువ్వు ఈ లోకంలోనికి తీసుకువచ్చావు. నువ్వు ఇష్టపడి మమ్మల్ని తీసుకువచ్చావు. నీవు ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ప్రత్యేకంగా మమ్మల్ని సృష్టించావు. మమ్మల్ని ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన తలాంతులు కలిగిన వారిగా ఈ లోకంలో మమ్మల్ని సృష్టించిన దేవుడవు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు. మేము దాన్ని గ్రహించాలి. మేము ఒక్కొక్కళ్ళం కూడా ప్రత్యేకమైన వారము, ప్రత్యేకమైన సృష్టిని, నీవు చేసిన పనిని అని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి, అలాంటి నీవు చేసినటువంటి, నీ చేత చేయబడినటువంటి ఆ పనిగా మమ్మలను మేము ఎల్లప్పుడూ కూడా ఒక ఆధిక్యతగా భావించి చక్కగా జీవించడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. అవును ప్రభా, ఈ లోకంలో మా జీవితం చాలా స్వల్పమైనది, ఆవిరి వంటిది అని కొన్ని చోట్ల రాయబడింది. అవును తండ్రి, గడ్డి పువ్వు వంటి వారమని కొన్ని చోట్ల రాయబడింది. మరి ఇలాంటి అల్పమైన స్వల్పమైన జీవితంలో మేము మా జీవితాన్ని సరైనటువంటి రీతిలో జీవించాలి. ఆ జ్ఞాన హృదయం మాకు దయచేయండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పండి. అవును ప్రభా, ఈ దినము మరొక దినం గడిచిపోయింది. ఈ దినాన మేము ఈ చివరి సమయంలో ఉన్నాము. మరి ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు కూడా ఈ నిద్రలో ఏమవుతుందో కూడా మాకు తెలియదు. అందుకే మేము మా ప్రాణం, శరీరం, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకొని నిద్రిస్తాము. కనుక తండ్రి, మమ్మల్ని ఇంత జాగ్రత్తగా నీవు కాపాడుతున్నాము. ఏ క్షణము ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. అయితే నీపైన ఆధారపడినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు మేము ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం తండ్రి.
మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటే మేమెంతో సంతోషంగా ఉండగలుగుతాము. అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని, మేము చేయవలసినవన్నీ కూడా సరైన రీతిలో చేస్తూ, నీకు ఇష్టంగా, నీకు అనుకూలంగా నీ మార్గములను అనుసరించి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతా మీరు మాకెంతగా తోడై ఉన్నారు తండ్రి. ప్రభువా నీకు వందనాలు. మా తండ్రి మా రాకపోకలందు తోడుగా ఉన్నారు. మా పిల్లలను క్షేమంగా చేర్చారు నాయన. నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును, ప్రతి నీ యొక్క కృపను బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, ఈ దినమంతా కూడా మీరు కాపాడినట్లే ఈ రాత్రంతా కూడా మాకు తోడై ఉండండి. ఈ రాత్రి కాలం తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో మరి బాధపడుతూ ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళకు త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మికమైనటువంటి ప్రమాదములకు గురైన వాళ్ళని కూడా దయించి లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాము. దేవా ప్రభా మీ కాపుదల, మీ యొక్క భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, ఎంతమంది అయితే వివాహాలు కుదిరాయని సంతోషిస్తున్నారో, ఎంతమంది అయితే కన్సీవ్ అయినటువంటి వార్త విని ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. దేవా నీకు వందనములు, స్తోత్రంలో మా ప్రభా తండ్రి వారి జీవితాలలో ముందుగా అన్ని విషయాలలో జాగ్రత్తగా జీవించడానికి వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు రాలేదని, వివాహాలు కుదరలేదని, సంతానం కలగలేదని కృంగుదలతో ఉన్నటువంటి వాళ్ళని మీరు లేవనెత్తండి. వారిని మీరు దర్శించి ప్రభా వారికి మీ యొక్క కనిపెట్టే ఆ నిరీక్షణ హృదయాన్ని వారికి దయచేయండి. అవును ప్రభా, నువ్వు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తావన్న నిరీక్షణ కలిగి వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలోనూ శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేవి లేకుండా చేయండి తండ్రి. ప్రభా నాయన, సాతాను చాలా భయంకరంగా కుటుంబాలపై దాడి చేయాలని చూస్తున్నాడు ప్రభా. మరి ఆ దాడి నుంచి ప్రతి కుటుంబం కూడా ప్రార్థనా బలంతో దాన్ని జయించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, కుటుంబాలలో ప్రార్థన ఉంటే కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. దేవా, అలాంటి స్థిరత్వం కలిగిన జీవితము ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. అపవాది శక్తులను జయించడానికి కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన, నిత్యము ప్రార్థనలు, మరి నీ యొక్క వాక్య ధ్యానములు జరుగునట్లుగా నిన్ను స్తుతించే ఆ మనసు కలిగి ఉన్నటువంటి వారుగా ఉండనట్లుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రతి కుటుంబంలో కూడా చిన్న బిడ్డలు ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని మీరు ఆశ్రయించి ఆ ఇంట్లో నాయన వారు ఆ బిడ్డని చక్కగా పెంచడానికి కావలసిన మంచి జ్ఞానం వారికి అనుగ్రహించండి. ఆత్మీయ జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నీవు స్వస్థపరచు దేవుడు. ఆ కుటుంబానికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి. ఎంత ఆందోళన చెందుతున్నారో ప్రభా, ఆ ఆందోళన అంతటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. ఆర్థికంగా వారికి ఉన్న ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎంతో మంది ప్రభా అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారినందరినీ మీరు కనుకరించండి. వారికి ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఇంకా అక్రమాలకు, అన్యాయాలకు గురైనటువంటి వారిని, ఎంతో మరి డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా, మరి పని స్థలములలో అప్రెషన్కు గురవుతున్నటువంటి వాళ్ళను దయచేసి లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి ధైర్యం ఇచ్చి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఎవరైనా ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని దుఃఖపడుతూ ఉన్నట్లయితే వారిని లేవనెత్తండి ప్రభా. తగిన సహాయం చేసి వారు కోలుకొనిలాగున సహాయం చేయండి, దారి చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, మరి ప్రభా, ఎంతమంది అయితే ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఉన్నారు, మరి అదేవిధంగా వృద్ధులు, చిన్నారులు ఎంతమంది అయితే కష్టంలో ఉన్నారో ప్రభా, నిరాదరణకు గురైనటువంటి వారు ఉన్నారు, అనాథలుగా ఉన్నవారు ఉన్నారు, తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టంలో ఉన్నటువంటి వారు, అలాంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరి పట్ల దయగలిగిన హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించండి. మాకు తారసపడిన వారికి తప్పకుండా మేము సహాయం చేయలాగున మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా దయమేడ ఈ రాత్రి వేళ ప్రభా డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి, ఓపికను సహనం అనుగ్రహించండి. సైనికులను దీవించండి తండ్రి. వారు కూడా రాత్రి మగళ్ళు ప్రభా దేశ సేవ చేస్తుంటుండగా నాయన వారిని మీ కాపుదల్లో భద్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఇంకా రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు ఇంకా ఎంతో మంది ప్రభా రాత్రులు మేలుకొని ప్రభా పనులు చేస్తుంటున్నారు తండ్రి. అలాంటి వాళ్ళని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి, వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి నాయన. మరి ప్రయాణములకు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము. వారు అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి కాలము మేము నిద్రకు ఉపక్రమిస్తున్నాము తండ్రి. ఎవరెవరికైతే నిద్రలేనిగా ఉన్నదో, ఎంతమంది అయితే ప్రభా మరి దుఃఖంలో, బాధలో, ఆందోళనలో, ఒత్తిళ్లలో ఉంటూ నాయన నిద్రకు దూరం ఉంటున్నారు, ఎంతమంది అయితే నాయన మరి చింతలో, వేదనలో, కృంగుదలలో ఉంటూ మరి నిద్ర లేని స్థితిలో ఉన్నారు, అలాంటి వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైనా ప్రభా మరి మనసులో ద్వేషము, కలహము, కోపము ఉంచుకొని మరి ఆ విధంగా తండ్రి నిద్రకు దూరమైనట్లయితే అలాంటి వారిని మీరు ఆశీర్వదించి వారి హృదయాన్ని నెమ్మదితో నింపండి ప్రభా. వారిలో క్షమాపణ హృదయాన్ని నింపి వారికి నాయన వాక్యం ధ్యానించుకునే కృపను దయచేసి ఆ విధంగా ప్రభా వారు మరి త్వరగా నిద్రపోవడానికి, ప్రశాంతమైన నిద్ర కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మాకు జ్ఞాన హృదయం ఇచ్చి మా దినములను లెక్కించడానికి మాకు నేర్పండి. ఈ రాత్రి తండ్రి మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇతరులు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ప్రభా. మాకు ఎలాంటి ఆపదలు, ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి నీవు మాకు ఎలాంటి భయములు కలగనీయవు, ఏ తెగులు మా గుడారమును సమీపించదు. నీ దూతలు మాకు కాపుదలుగా ఉంటున్నందుకే నీకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము. అవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్ గా చేయడానికి కృప దయచేయండి. రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి మంచి నిద్రతో రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.